ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో ముక్కుసూటిగా ఉంటారు. ఏ విషయాన్నైనా ఆయన నిర్మోహమాటంగా చెప్పేస్తారు. తాజాగా పీకే ఫ్యాన్స్ అల్లరి హద్దులు దాటడంతో వారిపై అసహనం వ్యక్తం చేశారు పవన్. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. దీంతో పవన్ నటిస్తున్న సినిమాలకు బ్రేక్ పడింది. మరోవైపు ఇతర హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవుతున్నాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ కు రోజు రోజుకు ఆతృత పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ ఆయన ఎక్కడికి వెళ్లినా స్లోగన్స్ ఇస్తున్నారు. అభిమానులు అలా అనగానే ముసిముసి నవ్వులు నవ్వే పవన్ కడపలో మాత్రం అసహనం వ్యక్తం చేశారు. ఏంటయ్యా మీరు, ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలీదా, పక్కకు రండి అంటూ చిరాకు పడ్డారు. తాజాగా మంగళగిరిలో మీడియా మీట్ లో జరిగిన చిట్ చాట్ లో తన సినిమాలపై మాట్లాడారు. ఓజీపై పవన్ ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. వీరమల్లు సినిమా 2 భాగాలుగా వస్తుంది. ఈ సినిమా మొదలై 4 ఏళ్లవుతున్నా ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పూర్తి కాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ఓజీ. ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్ మినహా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈ క్రమంలో పవన్ ఏ కార్యక్రమానికి వెళ్లినా అభిమానులు ఓజీ ఓజీ అని స్లోగన్స్ ఇవ్వడం మామూలైపోయింది. అయితే తాజాగా మీడియాతో చిట్ చాట్ చేసిన పవన్ కళ్యాణ్ స్వయంగా దీనిపై మాట్లాడారు. ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ అని చెప్పిన పవన్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని, ఆ పేరు వెనుకున్న సీక్రెట్ ని రివీల్ చేశారు. నేను ఎక్కడికెళ్లినా ఫ్యాన్స్ ఓజీ ఓజీ అని అరుస్తుంటే తనని బెదిరిస్తున్నట్టుందని అన్నారు పవన్ కళ్యాణ్. ఇక తాను ఆ సినిమాలు పూర్తి చేయకపోవడానికి కారణం దర్శక నిర్మాతలదే అని, ఇచ్చిన డేట్లను వారు సరిగ్గా వాడుకోలేదని పవన్ తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాకి 8 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, త్వరలోనే అన్ని సినిమాలు పూర్తి చేస్తానని పవన్ స్పష్టం చేశారు. ఇక సినిమా మేకింగ్ పై కూడా మాట్లాడిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో మార్పు కోసం ఇండస్ట్రీలోని వారందరూ కూర్చొని మాట్లాడుకోవాలని పవన్ పిలుపిచ్చారు. ఏపీలో పాపికొండలు వంటి చక్కటి లొకేషన్లున్నాయని, విజయనగరం అటవీ ప్రాంతంలోనూ అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో షూటింగ్స్ కి మేకర్స్ ప్లాన్ చేసుకోవాలని పవన్ అన్నారు. ఇక ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలని, స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ వస్తే మంచి సినిమాలు సాధ్యమవుతాయని పవన్ స్టార్ అన్నారు.